నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండీ ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. రీసెంట్‌గా ఒబెసిటీ పేషెంట్స్ బాగా పెరిగిపోయారు. అంటే బరువు బాగా ఎక్కువున్న పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. వాళ్ళు డయాబెటిస్ గానీ, ఎక్కువగా లేడీస్ ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల పీసీఓడీ ప్రాబ్లమ్ వల్ల, లేదా సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇలా చాలామంది ఒబెసిటీతో వస్తున్నారు. సో, వాళ్ళు రెగ్యులర్‌గా నాకు అడిగే క్వెషన్ ఏంటి అంటే, డైట్ అడుగుతారు. వాళ్ళకి పర్ఫెక్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ జెండర్, వాళ్ళ యాక్టివిటీ బట్టి నేను ఒక మంచి డైట్ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటా. అంటే వాళ్ళ బిఎంఐ చూస్తాం. వెయిట్, హైట్, ఏజ్‌కి ఎంత బిఎంఐ ఉండాలి. అది బిఎంఐ అనేది లెస్ దెన్ 25 ఉంటే నార్మల్. 25 కంటే ఎక్కువ ఉంటే మీరు ఒకసారి గూగుల్‌లో కూడా చూడండి బిఎంఐ అని చెప్పి. మీ వెయిట్, హైట్, ఏజ్ అన్నీ కొట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. అది 25 లోపల రావాలి. కానీ 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ కంటే ఎక్కువ ఉంటే ఒబీస్ అంటాం. ఒబెసిటీ. ఇలా మనకి తెలుస్తుందనమాట. వీళ్ళందరూ నాకు ఎక్కువగా అడిగే క్వెషన్ ఏంటంటే, లైక్ సార్ గ్రీన్ టీ తీసుకుంటే మంచిదా? లేదా బ్లాక్ కాఫీ అంటే కాఫీ తీసుకుంటే మంచిదా? అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో, రెండిట్లో మంచిది ఏది అన్నప్పుడు అంటే రెండిటికి దాని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో, రెండిట్లో ఖచ్చితంగా ఏది మంచిది అంటే లైక్ మనం డిస్కస్ చేసి చెప్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీలో మనకి క్యాలరీస్ అనేవి బ్లాక్ కాఫీ కంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి గ్రీన్ టీలో. అండ్ ఆల్సో ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటేంటంటే గ్రీన్ టీలో కెఫెయిన్ ఉంటుంది. ఆ కెఫెయిన్‌లో ఉండే పదార్థం పేరు క్యాచిన్ అంటాం. అదేంటంటే మన బాడీలో ఉండే ఎక్సెసివ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కరిగిస్తుందనమాట. ఇది మినిమమ్ ఒక సర్వేలో తేలింది ఏంటంటే, రోజుకి 2-3 కప్పుల గ్రీన్ టీ, ఒక గ్లాస్ ఆఫ్ గ్రీన్ టీ అంటే రోజుకి 2, 3 సార్లు అనుకోండి. తీసుకోవడం వల్ల ఒక నెలలో 2-3 కేజీలు తగ్గారు పేషెంట్స్ అయితే. సో, గ్రీన్ టీ అలా కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా దానిలో ఉన్న ఒక ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏంటంటే విటమిన్ బి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫ్లావడాన్ అనే ఉంటుంది. వెయిట్ లాస్‌కి ఉపయోగపడే ఎంజైమ్ అది. ఇంకోటి ఇది హార్ట్‌లో ఉండే కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుంది. ఇంకోటి ఇది యాంటీ ఆక్సిడెంట్. టైప్ 2 డయాబెటిస్ అంటే షుగర్ కూడా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ కూడా తగ్గే అవకాశాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ హార్ట్‌లో కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి ప్రివెంట్ అయ్యే అవకాశాలుంటాయి. సో, గ్రీన్ టీ అనేది 2-3 కప్స్ రోజుకి తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టము లేదు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తే బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీలో కెఫెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దీనివల్ల బ్లాక్ కాఫీ మనం తీసుకుంటే మన బాడీలో ఎక్కడ లేని ఎనర్జీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, మనం ఏమైనా హెవీ లిఫ్టింగ్స్ గానీ, జిమ్‌కి గానీ పొద్దున వెళ్తాం. నిద్ర లేచిన వెంటనే వెళ్తాం కాబట్టి లేచిన వెంటనే ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ తీసుకుంటే మన బాడీలో బాగా అంటే అలర్ట్‌నెస్ పెంచుతుంది. అంటే నిద్ర రాదు. రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంకా మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ జిమ్ గానీ ఏమైనా ఉంటాయి కదా! అవి కొంచెం ఎక్కువ సేపు చేయొచ్చు. దీనికి ఇది కూడా మనకి టైప్ 2 డయాబెటిస్‌లో బాగా యూజ్ అవుతుంది. కానీ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కువ క్రియాటిన్, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు బ్లాక్ కాఫీ. అండ్ దీనివల్ల ఆకలి తగ్గుతుంది బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల. ఇంకొకటి వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఎనర్జెటిక్‌గా ఎక్కువ పని చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. దీనిలో కూడా బి2, బి3, బి5, మెగ్నీషియం, పొటాషియం ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. కానీ కంపేర్డ్ విత్ గ్రీన్ టీ అండ్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ అనేది మోర్ అడ్వైజబుల్ అనమాట. యాస్ ఎ డాక్టర్ గ్రీన్ టీ ఎప్పుడైనా సరే ఎక్కువగా అడ్వైజ్ చేస్తాం. అలానే బ్లాక్ కాఫీ మంచిది కాదని కాదు. కానీ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి గ్రీన్ టీ. అంటే ఒక గ్రీన్ టీ ఒక 65% బెటర్ అనుకోండి. బ్లాక్ కాఫీ అనేది 35% వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది. కానీ బ్లాక్ కాఫీలో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎక్కువగా వర్కౌట్ చేయడానికి లేదా ఎక్కువగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనం ఎక్కువ పని చేసి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇన్ దట్ వే బ్లాక్ కాఫీలో కూడా కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకోటి వెయిట్ లాస్‌కి మనం డైట్, క్యాలరీస్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. పొద్దున పూట కూడా ఇడ్లీ, దోస, ఈ పూరీలు ఇవన్నీ తగ్గించుకొని పొద్దున పూట ఓట్స్, కిలాగ్స్, రాగి జావ, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివన్నీ టిఫిన్‌కి ఉండేటట్టు చూసుకోవాలి. మధ్యాహ్నం కూడా రైస్ ఓన్లీ 100-150 గ్రామ్స్ ఆఫ్
బ్రౌన్ రైస్, బాయిల్డ్ రైస్ తీసుకోవాలి. రాత్రిపూట మ్యాక్సిమం 7 తర్వాత రైస్ అవాయిడ్ చేయడానికి చూడండి. మళ్ళీ మార్నింగ్ 7 వరకు టిఫిన్ అలాంటివి. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఇది చిన్న ఫాస్టింగ్ అంతే, 12 అవర్స్. 7 టు మార్నింగ్ 7 అంటే 12 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. లేదా 16 అవర్స్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు డైట్‌లో గానీ ఇలాంటివి అలవాట్లన్నీ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇవే కాకుండా దేర్ ఆర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ అనమాట. లైక్ ఓబిలైట్ అని చెప్పి, ఓర్లిస్టాట్స్, ఓబిలైట్స్ అని చెప్పి ఉంటాయి. దాంతో కూడా మనకి అబ్డామిన్, మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్‌ని మనం రిమూవ్ చేయొచ్చు వితౌట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ.